ఒక జమానాలో రేణుకా చౌదరి పేరు వినిపిస్తే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కదలికలే. ఆమె మాటే శాసనం అనిపించే స్థాయిలో దశాబ్దాల పాటు కాంగ్రెస్లో కీలకంగా నిలిచిన ఆమె ఇప్పుడు జిల్లాకు దూరంగా ఉంటుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమెను నమ్ముకున్న అనుచరులు సైతం ఆందోళనలో పడిపోయినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడక ముందు ఖమ్మం జిల్లా రాజకీయాలను తన గుణగణాలతో ప్రభావితం చేసిన రేణుక 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జిల్లాలో ఆమె ప్రావీణ్యం గణనీయంగా తగ్గిపోయింది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తూటల్లా విమర్శలు చేసినా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆమె కార్యకలాపాలు తగ్గిపోయినట్టు కనిపిస్తోంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె సోనియా గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉండటంతో ఆమెకు రాజ్యసభ సభ్యత్వం లభించింది. కానీ ఖమ్మం జిల్లాలో ఆమె పర్యటనలు చాలా అరుదుగా మారాయి. దీంతో జిల్లాలోని రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో మంత్రులుగా ఉన్న మల్లు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి నేతల సుదీర్ఘ ప్రభావం, వారి సొంత వర్గాలు ఉన్న నేపథ్యంలో రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాలో రాజకీయంగా చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారనే ప్రచారం జోరందుకుంది. అంతేకాదు ఆమె జిల్లా పర్యటనలు తగ్గిపోవడంతో అనుచరులు నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. రేణుకా వర్గానికి నామినేటెడ్ పదవులు రావడం లేదని అదే అసంతృప్తికి మూలంగా భావిస్తున్నారు. ఇటీవల ఆమె స్వయంగా రాష్ట్ర నేతలపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ అధికారంలో ఉన్నా తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే పార్టీ అధిష్టానంతో నేరుగా తేల్చుకుంటారని హెచ్చరించారట. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఆమె వర్గానికి మరింత ఉత్కంఠ నెలకొంది. మంత్రులతో విభేదమా లేక రాష్ట్ర అధ్యక్షుడి వద్ద ఆమెకు మద్దతు లేదన్న సంకేతం అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. రేణుకా చౌదరి తన రాజకీయ సత్తాను తిరిగి చాటుకుంటారా లేక జిల్లాలో ఆమె ప్రభావం తగ్గిపోతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. తన అనుచర వర్గ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె ముందుకు వస్తే తప్ప మరోసారి రేణుకా రాజకీయ కదలికలపై ఆశలు పెట్టుకోవడం కష్టం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.